కడప అభివృద్ధి ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. కడప నగరంలోని 9వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 15వ ఫైనాన్స్ స్కీమ్ నిధులతో నగరంలోని పలు డివిజన్లలో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నగర మేయర్ కె సురేష్ బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అమ్జద్ బాషా, ఎమ్మెల్సీ ఎంబి రామచంద్రారెడ్డి 5, 9, 10, 11, 12 డివిజన్లలో చేపట్టే అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 9వ డివిజన్కి విచ్చేసిన మన మేయర్ సురేష్ బాబు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, మా ఎక్స్ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి స్వాగతం. అదేవిధంగా ఈరోజు వాళ్ళంతా 15th ఫైనాన్స్ నిధులు ఇనాగ్రేషన్ ప్రోగ్రాంకి రావడం జరిగింది. కంప్లీట్గా ఈ డివిజన్ అభివృద్ధికి అప్పుడున్న డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, అదేవిధంగా మేయర్ సురేష్ బాబు గారు, అందరూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈ డివిజన్ అభివృద్ధికి చాలా కృషి చేయడం జరిగింది. గతంలో కూడా ఈ 9వ డివిజన్ స్వచ్ఛ భారత్ కింద అభివృద్ధి కింద చూసి రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కరెక్ట్గా చేశామని వీళ్ళ ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడున్న సూర్యసాయి ప్రవీణ్ చంద్ర గారు కూడా ఈ డివిజన్కి సెకండ్ ర్యాంక్ స్వచ్ఛ భారత్ కింద సెకండ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈ డివిజన్ అభివృద్ధి వీళ్ళ వల్లే సాధ్యం. ఈ కడప నగరంలో కూడా ఏ డివిజన్ అయినా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ద్వారానే, అది మా నాయకులు అమ్జద్ బాషా, సురేష్ అన్న ద్వారానే ఈ అభివృద్ధి జరిగింది. అదంతా గుర్తుపెట్టుకోవాలా. ఈ డివిజన్ ప్రజలు కూడా ఏ గవర్నమెంట్లో అభివృద్ధి జరిగిందంటే నాందిగా గతంగా పాలకవర్గం జరిగినప్పటి నుంచి అప్పుడు కాంగ్రెస్ హయాంలో, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దాదాపు ఈ డివిజన్లో 2 కోట్ల నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇదంతా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతుంటూ సెలవు తీసుకున్నాం. నగర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్న, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, డివిజన్ కార్పొరేటర్ కిరణ్, మిగతా మా కార్పొరేటర్లు, మా వైఎస్ఆర్సీపీ అనుమత సంఘాలు, నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిన అవకాశం ఎంతో ఉంది. గడిచిన 10 సంవత్సరాలుగా కడప నగర మేయర్గా మా పాలకవర్గం, ఆ రోజున్న కార్పొరేటర్లు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్లు ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందని గంటాపదంగా నేను చెప్పగలను. 2014 ఎన్నికల్లో మేము కార్పొరేషన్ మేయర్గా మా కార్పొరేటర్లు, ఈ డివిజన్ కార్పొరేటర్లుగా అప్పుడు పాలకవర్గం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ 2019 వరకు కూడా ₹1 అంటే ₹1 నిధులు తేన పరిస్థితులు. 2014 నుంచి 2019 వరకు మేము ఎంతో అభివృద్ధి చేశామంటే కేవలం మా కార్పొరేషన్ నిధులతో, 14th ఫైనాన్స్ నిధులతో మేము అభివృద్ధి చేశాం తప్ప ఏ కొసాన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అంటే ₹1 వచ్చిన దాఖలు లేవు. ఆ రోజు అధికారం తెలుగుదేశం పార్టీలో 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి దిశ మార్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్న మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో మా పాలకవర్గం 2021 మళ్ళీ ఎన్నికైన తర్వాత కూడా అభివృద్ధి జరిగిందంటే కేవలం మా పాలకవర్గం హాయంలో చెప్పి గంటాపదంగా కాలర్ ఎగరేసుకుని నేను చెప్పదలుచుకున్నాను. పట్టణంలో మేయర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు అమ్జద్ బాషా గారు పర్యవేక్షణలో ఈరోజు 15th ఫైనాన్స్ నిధులన్నీ కూడా ఈ అన్ని వార్డులో కూడా, అన్ని డివిజన్లో, దాదాపు ప్రతి డివిజన్లో కూడా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కాలువలు, రోడ్లు పనులు ప్రారంభమవుతున్నాయి. నిజంగా ఈ 15th ఫైనాన్స్ నిధుల వల్ల ఇంతకు ముందే అభివృద్ధి జరిగినప్పటికీ ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్న వర్కులన్నీ కూడా పట్టణంలో అవన్నీ కూడా పూర్తి కావడం జరుగుతున్నది. ఏమైనా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప నగరం అంతా కూడా చాలా సుందరంగా డెవలప్ అయింది. ఇప్పుడే మేయర్ గారు చెప్పారు, అనేక రోడ్లు కావచ్చు, అసలు గోకుల్ లాడ్జి ఎవరు కొడతారని 20 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నారు. అటువంటి గోకుల్ లాడ్జిని కూడా అక్కడ కూడా రోడ్డు వేయడం, మహావీర్ సర్కిల్లో చాలా బ్రహ్మాండంగా తయారు చేయడం, అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు బ్రహ్మాండంగా తయారు చేయడం, విధంగా ప్రతి రోడ్డు కూడా
దాన్ని వైండింగ్ చేసి అక్కడ ప్రజలందరికీ కూడా సుందరీకరణ ఇచ్చే రోడ్డు అక్కడంతా కూడా సాయంత్రం పూట ప్రజలందరూ కూడా రాజీవ్ పార్కులు అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే పార్కులు చూసుకోండి, ప్రతి ఏరియాలో కూడా పార్కులు, అనేక ప్రాంతాల్లో ప్రతి మూల కూడా పార్కులు పెట్టి అక్కడ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సాయంత్రం అందరూ కూడా కడప పట్టణంలో ప్రజలందరూ కూడా అక్కడ సేద తీరేదానికి అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ పట్టణం చాలా అభివృద్ధి చెందింది. ఆ బుగ్గంకు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వరదలు వచ్చినప్పుడు దానికి వాల్ కట్టడం జరిగింది. అదేవిధంగా అప్రోచ్ రోడ్లు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అప్రోచ్ రోడ్లు కూడా ప్రారంభమైనాయి, ఇంకా కుంటుపడి ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం వెంటనే ఉంది. కాబట్టి గవర్నమెంట్ వాటిని కూడా వెంటనే పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఏదన్నా డెవలప్ అవుతున్నదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో చాలా బాగా కడప డెవలప్ అయిందని, ఇంకా డెవలప్ ఈ పాలకవర్గం ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా చేస్తారని కూడా ఈ సందర్భంగా